డాక్టర్ గారు కింద పడినా డాక్టర్ గారు, గట్టిగా దెబ్బ తగిలింది. అయ్యో దెబ్బ చాలా గట్టిగా తగిలిందే. బాధపడద్దు, దీనికి ఆపరేషన్ ఏం అవసరం లేదు. నేను ఆయింట్మెంట్ ఇస్తాను నీకు. ఎక్కడైతే దెబ్బ తగిలిందో రోజుకు 2 పూట్ల పుయ్యాలి నువ్వు. సూది ఏమన్నా వేయించుకుంటావా? వద్దులే, నువ్వు బాధపడతావా? సరే చల్లగుండు నాన్న. సరే డాక్టర్ గారు. 3 days later. ఒరే డాక్టరు, ఏం ఆయింట్మెంట్ ఇచ్చి చచ్చినావురా? అసలు నొప్పే తగల, ఇంకా ఇన్ఫెక్షన్ వచ్చింది. ప్రపంచంలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉన్న డాక్టర్ని నేను ట్రీట్మెంట్ ఇస్తే నీకు తగ్గలేదా? ఆయింట్మెంట్ ఎలా వాడవచ్చు చెప్పు. నువ్వు ఏమని చెప్పినావు? యాడ కింద పడినావా? ఆడ రోజుకి 2 పూట్ల ఆయింట్మెంట్ పూయమన్నావు కదా. మన ఆడుకుంటే నెహ్రూ పార్క్ బండ మీద కింద పడినా. రోజు పొద్దున సాయంత్రం మా బండకు ఆయింట్మెంట్ పూసొస్తానా? మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. ఫోన్లు ఎత్తకపోతే ఇంటికాడ రాలేమనుకునేవా? మాకాడ అడ్రస్ లేదనుకునేవా? వచ్చాను. సార్ నువ్వా సార్? రాండి సార్. మరి యాద ఈ నెల తీసుకున్న డ్యూ మొత్తం కడతావా లేదా చెప్పు. ఇవన్నీ బయట ఎందుకు సార్? పంచాయతీలు మీరు లోపలికి రండి. ఆ లోన్ ఏదో కట్టేసినావు అనుకో, మా ఉద్యోగాలు యాడిపోకుండా అట్టే ఉంటాయి తల్లి. ఉండండి సార్, ఎండకు వచ్చినట్టున్నారు, కూల్ డ్రింక్ ఇస్తా. మీ లెక్క నేను ఎందుకు ఎగర కొడతా సార్? రేపు మాకు వచ్చింది అనుకోండి లెక్క, మీ లెక్క మీ పువ్వుల్లో పెట్టిస్తా. అమ్మయ్యా, ఇదే కదమ్మా నేను నీ దగ్గర నుంచి రావాలి కోరుకునింది. A few moments later. ఎంత ధైర్యం ఉంటే ఇంటి దగ్గరికి వస్తారా మీరు? ఇప్పుడు రాండ్రా. నా బంగారన్నయ్య, నీకు కట్టడానికి రాఖీ తెచ్చా. ఈ అండర్వేర్ కొనుక్కొని దిక్కులేదు మే, నాకు కుట్లు వేసుకుంటానా? నువ్వు రాఖీ కడితే నేను యాడ్ నుంచి తెచ్చేయాలి మే నీకు లెక్క. నీకు దండం పెడతా, నాకేం వద్దు బొమ్మే. దొంగ నా కొడక. శైలు, ఏమైంది శైలు? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. వెంకట్ బ్రేకప్. బ్రేకప్ ఎందుకు శైలు? నిన్న నాకు నువ్వు బిర్యానీ పెట్టినావు కదా, బిర్యానీలో రాయి వచ్చింది, అందుకే నీతో బ్రేకప్. పో వెంకట్. బిర్యానీలో రాయేస్తే బ్రేకప్ చెప్తారా శైలు? ఏం రా వెంకటో, నేను ఆ బిర్యానీ తిని, ఆ బిర్యానీలో రాయి తిని నా కిడ్నీలోకి రాగిపోయి నా కిడ్నీ చెడిపోయి నేను చచ్చిపోతే నువ్వు ఏదైనా అనుకుందామనే నా బొచ్చులో లవ్ స్టోరీకి నేను చచ్చిపోవాలనా? చాయ్ బ్రేకప్ పొరనా బట్ట. మా నాన్న కూడా ఉంటే బాగుండేది. నా బట్టలారా, ఆ దీపాంశ సౌర్యాన్ని ఎందుకు విడదీస్తున్నారో నీ కాలు ఇరిగిపోను. నానమ్మా నేను వచ్చేసిన. కొడుకో ఏం నాయనమ్మా, బాగుండవా? ఏం బాగుండలే నాయన, నా బట్టలు నన్ను ఇబ్బంది పెడతారు నాయన. టయానికి అన్నం తింటానావా? ఏం తినడం నాయన, ఏదో పిడత పడేస్తాను తింటానా. నీకోసం నేను కజ్జికాయలు చేసి పెట్టానైనా, తిన్నానా? నా బట్టేడు మేన్న. ఏ నాయనమ్మా, నేను ఆ బట్ట వచ్చాడు. పింఛన్ లెక్క ఏం చేసినా? నా పింఛన్ అడుగుతుండ్రు రే. వచ్చింటదిలే, నువ్వు కథలు చెప్తాను నాకు. పింఛన్ గింజన్ ఏం లేదు, పోయింది. నాకు తెలియదు, నువ్వు ఏడ పెడతావా ఉండు. ముసలి నీ లెక్క సంచి దొరికింది నాకు. బాయ్ బాయ్. ఏమమ్మా అంత నీరసంగా వచ్చి కూర్చున్నావు? నీరసంగా ఉంటే డాక్టర్ కాడికి పోయినామే. డాక్టర్ చెకప్ చేసి నీకు షుగర్ ఉండదని చెప్పినాడు. అయిపోయింది నా కథ. సర్లే మామ, ఈ రోజు నుంచి డైట్ ఫాలోగా కొంచెమన్నా తగ్గుతుంది. ఉండిపోయి ఏదో ఒకటి తెస్తా నీకోసం. A few moments later. ఇదో మామ ఈ
తీసుకో, ఇది తింటే షుగర్ తగ్గిపోతుందంట, అందుకే అమ్మతో చేయించుకొని వచ్చినా. అవునవును, కాకరకాయ తింటే షుగర్ తగ్గుతుందని చాలా మంది చెప్పినారు. థ్యాంక్స్ తల్లి. ఏంది మే ఇంత తీయగుంది? కాకరకాయ చేదుగుంటదంట కదా మామ, చేదుగుంటే నువ్వు తినలేవని చెప్పి నేను దాంట్లో చక్కెర వేసుకొని వచ్చినా. ఏం ప్రేమ నీకు నేనంటే? ఎక్కువ వేయలే, 4 స్పూన్లే వేసింది.